హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగ్ రింగ్ వింగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock అవుతుందన్నమాట. సో ఈ టైంలో నాకు లంచ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు లంచ్ పీరియడ్లో నేను ఏమేమి సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో అనేది మీకు చూపిస్తాను అనమాట. లెట్స్ సీ. సో గాయస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది వైట్ రైస్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పాలకూర అనమాట. అండ్ వైట్ రైస్ అండ్ పాలకూర, నాకు పాలకూర అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇది ఇప్పుడు నా కోసం మా అమ్మమ్మ కుక్ చేసిందనమాట. ఇది పాలకూర అనేది చాలా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఈ కర్రీస్ని మనం ఎక్కువ తీసుకోవాలి. ఈ కర్రీతో మనం అన్నంలో 1 or 2 బుక్కలు తిన్నా కూడా మనకు చాలా హెల్త్ ప్రోటీన్ వస్తుందన్నమాట. ఈ కర్రీ వల్ల చికెన్ మటన్ కంటే కూడా దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఎవ్రీ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే పాలకూర, తోటకూర, పీచు పదార్థాలు, ఫైబర్స్ ఇవన్నీ ఎక్కువ బాడీకి ప్రొవైడ్ చేయండి అని చెప్తుంటారనమాట. సో అలా చెప్తుంటారు. ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి మనం టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. ఇది మా అమ్మమ్మ నా కోసం కుక్ చేసిందనమాట, నా హెల్త్కి మంచిదని. ఒకసారి దీన్ని టేస్ట్ చేసి అప్పుడు మనం చెప్దాం ఎలా ఉందో. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను కలుపుతున్నాను అనమాట. ఇదే పాలకూర. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి మనం చెప్దామన్నమాట. చాలా 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 టేస్టీగా చేసింది మా అమ్మమ్మ అయితే. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ బాడీకి బలమైన ఫుడ్స్, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ నాన్ వెజ్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయకండి బాడీకి. బికాజ్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. And so that's it for today. Please do like, share, subscribe and comment to my channel. And thank you.